చికాగోలో బతుకమ్మ దసరా పండుగలను ఘనంగా నిర్వహించింది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. బతుకమ్మ ఆటాడుతూ ఎంజాయ్ చేశారు మహిళలు. అనంతరం జమ్మి పంచుకుంటూ అలాయ్ బలాయ్ ఉంచుకున్నారు తెలుగు వాళ్ళు. టీడీఎఫ్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఈ ఉత్సవాలను జరపడం సంతోషంగా ఉన్న నిర్వాహకులు తమ సంస్కృతి సాంప్రదాయాలను గురించి రాబోయే తరాల వారికి చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణ పండుగగా చెప్పబడుతున్న బతుకమ్మని విశ్వవ్యాప్తం చేయడానికి ఈరోజు మొదటిసారిగా చికాగో మహానగరంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం మిత్రుల ఆధ్వర్యంలో చాలా గొప్పగా 300 పైచిలకు అందరూ ఆడవాళ్ళు చాలా గొప్పగా తయారై చాలా బతుకమ్మలు తీసుకొని వచ్చి చాలా ఆహ్లాదంగా ఉంది. నేను న్యూయార్క్ నుంచి వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను. ఇది చికాగో గ్రేటర్ చికాగో చాప్టర్ కింద టీడీఎఫ్ కన్వీనర్ వాలంటీర్స్ అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాన్ని ఈరోజు జమ్మి పూజను కూడా జరపడం జరిగింది. దీనికి గ్రేటర్ చికాగో నుంచి అన్ని నలుమూలల నుంచి కూడా చాలా మంది బతుకమ్మ పండుగకు హాజరై దాన్ని కన్నుల పండుగగా ఈరోజు మనకి ఇక్కడ కనిపిస్తున్నది. చాలా ఎనర్జెటిక్ గా వచ్చి ఎంతో మంది ఆహ్లాదకరంగా 300 పైచిలుగా మహిళలంతా పిల్లలంతా వచ్చి చాలా చక్కగా బతుకమ్మ చేస్తున్నాం. దీనివల్ల మన తెలంగాణలో ఉన్న అన్ని కమ్యూనిటీస్ యూనిఫైడ్ గా ఉండి దగ్గరకు. చికాగోలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం బోర్డు సమావేశం జరిగింది. భవిష్యత్ కార్యాచరణతో పాటు పలు అంశాలపై చర్చించారు ప్రతినిధులు. చికాగోలోని ఎన్ఐఆర్ల పిల్లల కోసం తెలుగు భాష సంస్కృతిపై అవగాహన కల్పిస్తామన్న తానా సభ్యులు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తమ వంతు సాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 40 మంది తానా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రెండవ తరం కోసం ఏం పనులు చేయాలి అన్న దాని గురించి అమెరికాలో ఉండే పిల్లలకి తానా చేయగల విషయాల గురించి స్పష్టంగా మాట్లాడుకుని దాని గురించి కొన్ని 2-3 కొత్త పథకాలని అనుకోవడం జరిగింది. మ్యాథ్ బౌల్, సైన్స్ బౌల్ ఇట్లాంటి కార్యక్రమాలని దేశవ్యాప్తంగా స్థానికంగాను తర్వాత దేశవ్యాప్తంగా ఫైనాన్స్ గాను నిర్ణయించడం కోసం చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలుగు రాష్ట్రాల బయట ఉన్నటువంటి తెలుగుని పెంపొందించడానికి తానా ఏం చేయగలదనే విషయం చాలా చర్చించడం జరిగింది. తెలుగు వాళ్ళ కోసం తానా యోగా అయితేనేమి తర్వాత సెమినార్స్ అయితేనేమి ఇలా ఒక 10 ప్రాజెక్టులు కూడా కొత్తగా రాబోయే 2 నెలలు కూడా జంపర్ గారి నాయకత్వంలో తన బోర్డు నిర్ణయం తీసుకుంది. దీనికి కూడా అందరూ వాలంటీర్స్ కూడా కష్టపడి పనిచేస్తారని చెప్తున్నాం. అనుభవజ్ఞమైనటువంటి పెద్దవారితోనూ చక్కటి ఉత్తేజపడుతున్నటువంటి యువతతోనూ నుండి ఎంతో ఉత్సాహభరితంగా ఉండటం అనేది తానాకి ఒక శుభసూచకంగా కనిపిస్తోంది. రానున్న 2 సంవత్సరాల్లో కూడా ఈ నాయకత్వం చక్కటి కార్యక్రమాలను తీసుకొచ్చి మన తెలుగు వారికి మనం చేరువ కావడానికి ఎన్నో ప్రణాళికలను ఈ రోజు ఇక్కడ మేము చర్చించి లాస్ట్ 2 రోజుల్లో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.